ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే, ఎవరిలో అయితే సెక్షువల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్తో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్లో కలుస్తారో అటువంటి మగవాళ్ళలో ఈ క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ లేదా క్రానిక్ ప్రోస్టటైటిస్ అంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేదా బిర్జాల్లో ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అనంటే, ఇటువంటి వాళ్ళకి టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, టెస్టిస్ అంతా చాలా బరువుగా లాగుతున్నట్లు, వాళ్ళు ఏ పని మీద ఫోకస్ చేయలేరు, చాలా టెస్టిస్లో డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో టెస్టిస్ని ఇట్లా పైకి పుల్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు. అలా కాకుండా ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమైంది అనంటే, అటువంటి పేషెంట్స్లో ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే పాస్ పోసుకున్న ప్రతిసారి ఏదో యూరిన్ మిగిలిపోయినట్టు ఉండటం, మళ్ళీ ఇమీడియట్గా పాస్కి వెళ్ళాలనిపించటం, కంఫర్టబుల్గా కూర్చోలేరు. కూర్చున్నప్పుడల్లా ఆ టెస్టిస్ కింద ప్రోస్టేట్ రీజన్లో పెరినియల్ రీజన్ అంటారు, ఆ పెరినియల్ రీజన్లో డిస్కంఫర్ట్ లాగా ఉండి ప్రాపర్గా ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు కూర్చొని పనిచేయలేరు. అటువంటి ఇబ్బందులతో ఆ పెల్విక్ రీజన్లో పెయిన్తో దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా ఎపిడైడిమో ఆర్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోయింది. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వీర్యకణాల కౌంట్ కదలికలు తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయింది. అండ్ కొంతమందిలో ఈ ఎపిడైడిమల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలు రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ ప్రోస్టేట్లో కానివ్వండి లేకపోతే టెస్టిస్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో, ఫస్ట్ మీకు దానికి కారణం ఏమిటి ఫస్ట్ క్లియర్గా తెలుసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలాసార్లు ఈ ఈ క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ కానీ ప్రోస్టటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడిపోవచ్చు.